యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదావారులారా, యెరూషలేములో కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ గొప్ప సైన్యం, ఈ లోకంలో మన సమస్యలు, మన కష్టాలు మనకు పెద్దవిగా కనపడతాయి. అవి చాలా గొప్పవిగా, అవి జయించలేనివిగా, మనం భరించలేని వాటిని మనం ఎదుర్కోలేనటువంటిగా మనకి పెద్దగా కనబడుతుంటాయి. కానీ దేవుని మాట ఏంటంటే, మీరు భయపడకుడి, మీరు జడియుకుడి అంటున్నాడు. ఒకవేళ ఈ లోకంలో మనకు ఈ శత్రువులు అనుకున్నటువంటి వారు గొప్పగా కనపడ్డా, మన బాధలు కానీ, మన సమస్యలు కానీ, మన ఇబ్బందులు కానీ పెద్దవి కనబడ్డా కానీ నీవు భయపడొద్దు అంటున్నాడు. నీవు జడియొద్దు వద్దు అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. 2వ తలంపు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అంటున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఎంత పెద్ద సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి శోధనలు మనకు కలిగినా కానీ దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మన విరోధులతో యుద్ధం చేస్తాడు. మన పరిస్థితుల పైన మనకి జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ ఉదయం ఒకవేళ మరి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల పరంగా ఏవైనా కానీ మనం ఇబ్బందుల్లో కానీ, సమస్యల్లో కానీ, కష్టాల్లో కానీ ఉంటే భయపడొద్దు, జడియొద్దు. దేవుడు వాటన్నిటి నుంచి కూడా విజయాన్ని, వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించేటువంటి శక్తిమంతుడుగా ఉన్నాడు. అటు రీతిగా మనందరి జీవితాలు గొప్ప జయాన్ని మరి మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ మహింప. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన, మరి ఆనాడు నా తండ్రి యెహోషాపాతుకు నాయన, మరి యోధా జనాంగం అయినటువంటి ఇశ్రాయేలుకు నా ప్రభువా శత్రువుల మీద ఎట్టి జయాన్ని ఇచ్చారు, మాకు కూడా ప్రభువా ఆ విధంగానే ప్రభువా మాకున్నటువంటి భయాల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడుగా, మా శత్రువుల మీద, మాకున్నటువంటి సమస్యల మీద, ఇబ్బందుల మీద, మాకున్నటువంటి శోధనల మీద విజయాన్ని ఇచ్చిన ఆయన, మా పక్షాన వ్యాజ్యమాడి జయాన్ని అనుగ్రహించేటువంటి తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదినాహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతంగా కావచ్చు, అయ్యా ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా నా ప్రభా ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు ప్రభా మరి మీ బిడ్డలు ఎదుర్కొంటున్నారు, వాటన్నిటిలో కూడా మీరు జయాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు. వాటన్నిటి నుంచి మీరు విడిపించబోతున్నందుకు వందనాలు. దేవా, మీరు మా పక్షాన ఉన్నప్పుడు మేము ఏవైనా జయించగలుగుతాం, ఏ పరిస్థితులైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అటు రీతిగా నా ప్రభా మీరు నడిపించి బలపరిచి మీ జయాన్ని మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.